మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్లోని లింగారెడ్డి గార్డెన్లో ఇంద్రమ్మ ఇండ్ల కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ కోఆర్డినేటర్ పారిజాతో నరసింహారెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు పునాదులు కాబట్టి వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనపైన ఉన్నదని కొనియాడారు. అంతేకాకుండా ఇంద్రమ్మ ఇండ్ల కమిటీలు గ్రామాన ఏర్పాటు చేయాలి. వీరి ద్వారా అర్హులను గుర్తించాలని తెలియజేశారు. ఎవరైతే పేదలు ఇండ్లు లేని వారికి ఖాళీ స్థలం ఉన్నవారికి అవకాశం కల్పిస్తామని తెలియజేశారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మరియు తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ మామిళ్ల జ్యోతికృష్ణ మాట్లాడుతూ, పార్టీకి కార్యకర్తలు పునాదులు. కాంగ్రెస్ పార్టీ పేదల ప్రజల పార్టీ కాబట్టి ఎక్కువ శాతం పేద మధ్యతరగతి వర్గాలకు గొప్ప అవకాశం ఉంటుందంటూ, రాబోయే స్థానిక ఎన్నికల దృష్ట్యా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ పథకాలను గ్రామాన తెలియజేసి పార్టీ బలోపేతానికి పాటుపడాలని, జరగబోయే ఎన్నికలలో విజయం సాధించే విధంగా కృషి చేయాలని, మన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను సరైన రీతిలో చెప్పలేకపోతున్నామని, అందుకు అనుగుణంగా ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మామిళ్ల కృష్ణ, వైస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్స్ రవీంద్ర గుప్తా, నారాయణ గుప్తా, రవీందర్ రెడ్డి, భానుత్ రాజు, కుమారి రఘుపతి, సీనియర్ నాయకులు నేత మహేందర్ రెడ్డి, జింక మలేష్, మనోహరాబాద్ మండల ప్రెసిడెంట్ మల్లారెడ్డి, రాకల కృష్ణ, ఎంజల స్వామి, పెంటగౌడ్, మల్లారెడ్డి, మెటల ఆంజనేయులు, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జోష్ ఉండాలి. మా ఎలక్షన్స్ అయిపోయినాయి, మనం ఓడిపోయినా గెలిచిన పక్కకు పెట్టారు. రేపు సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, కౌన్సిలర్ కానీ గెలిస్తేనే మన బేస్మెంట్ గట్టిగా ఉంటుంది. ఆ బేస్మెంట్ గట్టిగా ఉంటేనే రేపు మళ్ళీ ఇంకా 4 ఏళ్ళక 2 ఏళ్ళక ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడు మళ్ళా మనం గెలుస్తాం. అందుకోసమే ఇప్పుడు మీ ఎలక్షన్స్ సర్పంచ్ రేపు గెలవాలంటే మీరు ఉత్సాహంగా ఊర్లలో చెప్పాలి. ఆ హోటల్ కాడనో చౌడి కాడ కూకున్నప్పుడు, అరే కేసీఆర్ ఎన్ని ఇచ్చిండు ఇన్ని రోజులల్లా, మరి మేము ఇప్పుడు ఇస్తున్నాం. అందులో కూడా ఇంతకుముందు మా రవిశెట్టి చెప్పాడు, కరెక్ట్ చెప్పాడు. ఆ టీఆర్ఎస్ వాళ్ళు దోసుకున్నందుకే ఆ పేర్లు తూప్రాన్లో లేని వాళ్ళకు కూడా పేర్లు ఇచ్చి పైసలు తీసుకొని ఇల్లు అలవాటు చేశారు. మన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నప్పటికీ ఈ సంవత్సర కాలంలో మనం చేసిన పనులు ప్రజలలో ఎంత తీసుకెళ్ళడం అనేది ముఖ్యమైన ఒక పాయింట్. ఎందుకంటే 10 సంవత్సరాల్లో ఏం చేసినా ఏం చేయలేదో కానీ చేసినంత ప్రపంచానికి తెలిసినట్టు గొప్పగా సోషల్ మీడియా వాడుతున్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్. కానీ మనము కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతితో తెలియదు అన్నట్టు ఉండేది మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ చేతితో ఇచ్చింది ఇంకో చేతి కూడా తెలియదు, కానీ పని చేయాలి. నిక్కచ్చిగా ఖచ్చితంగా భరోసాగా పని చేయాలి, ప్రజలలో ఉండాలనే తత్వం మనది. కానీ ఈ రోజు రేపట్ల ఇక మన మీడియా మిత్రులు మనల్ని హైప్ చేసిరంటే కూడా కాంగ్రెస్ పార్టీని వాళ్ళే. మరి ఇప్పుడు కూడా ఈ 5 ఏళ్ళు కూడా మా పార్టీని, మా ప్రభుత్వాన్ని హైప్ చేయాల్సిన బాధ్యత కూడా సోషల్ మీడియా ప్రతినిధులకి, మన ప్రెస్ రిపోర్టర్లకు ఖచ్చితంగా ఉంది వాళ్ళ పాత్ర. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చినాం చెప్పింది. మన డిసిసి అధ్యక్షులు సిద్దిపేట మన నర్సారెడ్డి అన్నగారికి, మా వివిధ పార్టీల వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున, పార్టీ కార్యకర్తలకి, మా కౌన్సిలర్లకి, వైస్ చైర్మన్కి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరఫున నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఇది 6 పథకాలు గ్యారంటీ అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ విడత మహిళలకు ఫ్రీ బస్, అది పకడ్బందీగా అమలు జరగడం జరుగుతుంది. తర్వాత 500కే సిలిండర్, ఉచిత సిలిండర్, అది ప్రతి మహిళ బెనిఫిట్ పొందుతుంది. ఇందులో భాగంగా రుణమాఫీ, రైతులను కూడా పెద్ద ఎత్తున ఆదుకోవడం జరిగింది. రైతులకు 4 విడత 4 దఫాలుగా రుణమాఫీ జరపడం జరిగింది. దీంట్లో భాగంగా ఇందిరమ్మ ఇల్లు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి మునుపటి పార్టీ లెక్క కాకుండా, మునుపటి పాలన కాకుండా ఇది ప్రజాపాలన. అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి ఇది అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అమలు చేయాలి. చేసే బాధ్యత కూడా మన అందరిపైన ఉంది. కార్యకర్తలు, మూలాలు కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరికి ఇది ఆలోచించి అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని ఈ మున్సిపల్ తరఫున మా వంతు సహకారం మేము కూడా చేస్తాము. ధన్యవాదాలు. ఈ చిన్నటి అవకాశానికి ధన్యవాదాలు.